అప్డేట్ చూద్దాం. మంత్రి లోకేష్ చొరవతో ఒకరికి అవయవదానం, మరొకరికి ప్రాణదానం జరిగింది. గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా అనే మహిళకు బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ఆసుపత్రి వైద్యులు అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ ను కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి సొంత ఖర్చుతో గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు రమేష్ ఆసుపత్రి సిబ్బంది గుండెను తరలించారు. మంత్రి లోకేష్ కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి లోకేష్ చొరవతో ఒకరికి అవయవదానం, మరొకరికి ప్రాణదానం జరిగింది. గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా అనే మహిళకి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ఆసుపత్రి వైద్యులు అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ ను కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి సొంత ఖర్చుతో గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు రమేష్ ఆసుపత్రి సిబ్బంది గుండెను తరలించారు. మంత్రి లోకేష్ కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.